హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. మీకు 10 నిమిషాల్లో ఏదైనా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపిస్తే ఇలా కమ్మటి రోటీ పచ్చడి, రోలు మిక్సీతో పని లేకుండా ట్రై చేద్దామా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఎండుమిర్చి 10 లేదా 15 లేదా మీ రుచికి తగినన్ని తీసుకోండి. వీటిని బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక వెల్లుల్లిని పొట్టు వలిచి కలర్ మారేంత వరకు వేయించి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3 లేదా 4 పెద్దవి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని బాగా కలర్ మారేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎంత ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడి అనేది అంత బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకొని ఈ ఉల్లిపాయలను కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 5-6 టమాటోలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా తుంపుకోవాలండి. చేత్తో మనం ఇలా తుంపితే ఇవన్నీ బాగా నలిగిపోవాలి. ఇలా వేయించుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మిక్సీతో కానీ రోటితో కానీ పని లేకుండా ఇలా చేత్తోనే అన్నీ మనం మ్యాష్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా ఇలా చేత్తోనే బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలా చేత్తో నలిపితే కారం వస్తుంది అనుకుంటే పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా టమాటాలకు ఉన్న పైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి, లేదా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కొద్దిగా అంటే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా చేత్తో మొత్తం మళ్ళీ బాగా నలుపుకోవాలి. మనం నలిచిన కారం చేసినట్టేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. మీకు పులుపు తక్కువైంది అనిపిస్తే కొద్దిగా అంటే 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా ఇన్స్టెంట్గా ఇలా కావాలంటే ఇలా వేడివేడిగా ఈ పచ్చడితో రోలు మిక్సీతో పని లేకుండా కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.